కర్ణాటక సంగీతంలో చాలా బాగా మీరు అంటే బహుముఖ ప్రజ్ఞాశాలిగా మీరు ఉన్న అందులో కర్ణాటక సంగీతంలో మీరు ఆరితేరిపోయారు. ఇంకా మెలోడీ సాంగ్స్ అయినా మీకు పాడగలుగుతారా మేడం? మెలోడీ సాంగ్స్ పాడిన అనుభవం ఉందా అసలు ఎప్పుడైనా? సినిమా సాంగ్స్‌లో మెలోడీ సాంగ్స్ అంటే పాతవి కాకుండా లేటెస్ట్‌వి ఏమైనా పాడారా? గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా, విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా, పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపాయింతగా లేరా, కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినక గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలక కైకి కొనుకేల తెల్లవార వచ్చనమ్మ గోపికమ్మ చాలును లేమాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. మెలోడీ సాంగ్ కూడా మీరు చాలా బాగా పాడుతున్నారు మేడం. నిజంగా అంటే టెస్ట్ చేస్తున్నారా? లేదు మేడం, టెస్ట్ చేయడం కాదు, కానీ అంటే మీరు పాడుతుంటే మాకు కూడా అలా వినాలనిపిస్తుంది నిజంగా. అందుకని మేము ఈ పాడ్కాస్ట్లో ఏంటంటే మా ఎవరైతే ప్రేక్షకులు చూస్తారో వాళ్ళు కూడా అలా వింటారని ఉద్దేశం కొద్దీ మిమ్మల్ని అలా అడుగుతున్నాం. మీరు ఇందాక నాన్నగారి గురించి ఒకటి అడిగినప్పుడు నాన్నగారు పాడినవి ఏమన్నా మీకు గుర్తున్నాయా అన్నారు. మీకు ఒక డిఫరెంట్ ఇంకొకటి వినిపిస్తాను. నాన్నగారిది సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతంలో గజేంద్ర మోక్షం స్వరపరిచినప్పుడు పోతన గారు రచించిన పద్యాలు 36 సెలెక్ట్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రాగం, అందులో నాన్నగారు పాడిన పద్యం నేను పాడతా. ఎందుకంటే పద్యం తెలుగువారి సొంతం కాబట్టి పద్య ప్రక్రియ అన్నది చాలా చాలా మనం ఒకసారి ప్రయత్నం చేస్తాం. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాప్యో పరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కెదన్. నిజంగా పద్యం కూడా అంటే మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ తెలుగు పద్యం బాగా పాడారు మేడం. నిజంగా ఇప్పుడు పద్యాలు ఎవరు పాడట్లేదు, పద్యాలు ఎవరు వింటలేదు. పద్యం కూడా స్కూల్ పిల్లల్ని ఎవరిని అడిగినా మాకు పద్యం అంటే ఏంటో కూడా తెలియదు అనే పరిస్థితి. తెలుగునే మర్చిపోయారు బాగా చెప్పుకోవాలంటే. కానీ నేను నాన్నగారు చేసిన గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, వామనావతారం 4 ఘట్టాలు పోతన భాగవతంలోనివి. ఈ 4 కూడా నాన్నగారు మా సొంత దీంతో మేము రికార్డ్ చేయించినప్పుడు రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణి పాత్రలో నేను కొన్ని పద్యాలు పాడాను. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడిగా నేను, రుక్మిణీ కళ్యాణం వామనావతార చరిత్ర వామనుడిగా ఆ పద్యాలు కూడా అదృష్టం నాకు దక్కింది నాన్నగారి కూతురుగా. అంటే సాధారణంగా మీరు మొట్టమొదట మీరు తీసుకుంది బీకామ్ ఐసిడబ్ల్యూఏ, తర్వాత హఠాత్తుగా ఎంఏ తెలుగు చేశారు, దాంట్లోనే సంగీతంలో పిహెచ్డి. కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుగు సాహిత్యం, తెలుగు భాషా పాండిత్యం వీటి మీద మక్కువ ఎలా చూపించారు మేడం? అదేవిధంగా ఈ ఏదైతే మనకి తరగని ఆస్తి నిజం చెప్పుకోవాలంటే తమిళనాడులో తమిళంకి, కర్ణాటకలో కన్నడానికి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుకి, ఈ 3 భాషలు కూడా చాలా ప్రాచీనమైన భాషలు. అక్కడ ప్రభుత్వాలు చూసుకుంటే కనుక కర్ణాటకలో కన్నడం కావచ్చు, తమిళనాడులో తమిళనాడుకి సంబంధించి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తాయి. వాళ్ళు మాట్లాడే భాష దగ్గర నుంచి, రాయడం దగ్గర నుంచి అన్నిటికీ కూడా వాళ్ళ ప్రాధాన్యత, కట్టు బొట్టు అన్నీ కూడా. మన రాష్ట్రానికి వచ్చేటికి తెలుగు దాదాపుగా తగ్గిపోతుందని చెప్పుకోవాలి. అంటే సాధారణంగా ఇప్పుడు పిల్లలు ఎవరైనా హై డాడీ అని మాట్లాడతారు కానీ నాన్నగారు అని కానీ లేకపోతే ఇంకా అసలు మనం మిగతా తెలుగు భాషనే పూర్తి మర్చిపోయారు. అలాంటి సందర్భంలో రాబోయే తరాలకు
ఈ భాషా పాండిత్యాన్ని వీటిని అందించాలని ఎలా అనుకున్నారు మేడం? దానికి సంబంధించి ఏదో ప్రక్రియ కూడా మీరు ఏదో చేపట్టినారు, ఏదో ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేసినట్టు. అవునండి, నాన్నగారు రాశి డివోషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ అన్న దానిలో మనకి తరగని సాహిత్య నిధి ఉంది, ఇది తర్వాత తరాల వారికి అందజేయాలి. ఇప్పుడు తర్వాత తరాల వాళ్ళు పోతన గారి భాగవతం చదువుతారా అంటే క్వశ్చన్ మార్క్. మామూలు తెలుగే మీరు చెప్పినట్టుగా రావట్లేదు. కాబట్టి గజేంద్ర మోక్షం అంటే అది చాలా ఒక ఇది ఉంది, ఒక మంత్రశక్తి లాంటిది. గజేంద్ర మోక్షం కానీ, రుక్మిణీ కళ్యాణం కానీ, ప్రహ్లాద చరిత్ర కానీ, వామనావతారం కానీ, అది చదవాలి, అది చూడాలి అనగానే పిల్లలందరూ ఏదో చదువుతారో చదవలేరు. కాబట్టి అది మనం సిడీస్ రూపంలో చేద్దాము అని వ్యాఖ్యానంతో కథ చెప్తూ గజేంద్ర మోక్షానికి వ్యాఖ్యానం చెప్పింది కొంగర జగ్గయ్య గారు. జగ్గయ్య గారే కళావాచస్పతి బిరుదు. వారు చెప్తూ ఉండగా ఆ పద్యం, ఆ కథ చెప్తూ ఉంటే ఎలా గజేంద్రుడు మొసలి, ఇది ఒక ఆధ్యాత్మికతగా, ఒక ఆత్మ, పరమాత్మ, అసలు మనం నీవే తప్ప ఇతపరం బెరుంగా అని మనం అన్నప్పుడు భగవంతుడు ఏ విధంగా వచ్చి మనకు అనుగ్రహిస్తాడు, ఈ భవసాగరం ఈదడానికి ఏ విధంగా మనకి దైవిక శక్తి ఉపయోగపడుతుంది, ఇంతటి ఆంతర్యం ఉంది అందులో. ఆ పద్యాలు మీరు పాడేవారు అందులో? ఆ పద్యాలు అన్నీ అందులో నాన్నగారు ఎక్కువ శాతం నాన్నగారు. ఆ రుక్మిణిలో కళ్యాణంలో రుక్మిణి పాత్ర నేను కొన్ని, కౌసల్య గారు కొన్ని, అలాగా ప్రహ్లాదుడిగా నేను, వామనుడిగా నేను, అలా పాడుతూ అవి ఏంటంటే జస్ట్ 36 ఇంపార్టెంట్ ఎంపిక చేసి అవి చేసుకుంటూ రికార్డ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డౌన్లోడ్ కూడా ఫ్రీ డౌన్లోడ్ ఉంది. మాది యూట్యూబ్ రాశి కేర్స్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు పాల్గొమి రాజగోపాల్ గారు పాడినవి ఇవి మేము ఫ్రీ డౌన్లోడ్ కూడా చాలామంది వింటున్నారండి. మనుచరిత్ర, తర్వాత మనుచరిత్ర ప్రబంధ కావ్యం అది చేశాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆముక్తమాలేద కూడా చేసి నాన్నగారి కావ్య గాయకుడిగా, అంటే నాన్నగారు చేసిన కృషికి ఫలితంగా, అంటే ఎవరూ కూడా ఇంతటి సేవ చేయలేదండి తెలుగు పద్యానికి, తెలుగు సాహిత్యానికి. అందువల్ల నాన్నగారికి కళారత్న బిరుదునిచ్చి మొన్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకున్నారు.